ఎన్టీఆర్ త్రివిక్రమ్ సంబంధించినటువంటి రాబోయేటువంటి సినిమా కొంత దుమారం రేపుతా ఉన్నది. నార్త్ టు సౌత్. అది మరి కార్తికేయ మురుగన్ స్కంద పురాణం ఇదంత విషయంలో తమిళనాడు ఒక్కసారిగా సీమన్ అనే ఒక రాజకీయ నాయకుడు అలా ఎలా రుత్తారు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పూర్తి విశ్లేషణ కొరకు మన స్టూడియోకు త్రిపురనేని నరోత్తమ్ గారు వచ్చారు, సోషల్ క్రిటిక్. సార్ నమస్కారం. సార్, ఒక సినిమా చుట్టూ ఒక వివాదం, నార్త్ టు సౌత్, తర్వాత రాజకీయ పార్టీ దీనిలోకి ఎంటర్ కావడం, అసలు కార్తికేయ ఏంటి, మురుగన్ ఏంటి, స్కంద పురాణం ఏంటి, అసలు ఏంటి సార్? అంటే ఈ యొక్క సడన్ గా త్రివిక్రమ్ వాళ్ళు వీళ్ళంతా కూడా టైటిల్ ఏమైనా మారుస్తున్నారని చెప్పి ఒక సినిమా అడుగుతా ఉన్నారు. అదేం లేదు, గాడ్ ఆఫ్ వార్ అని చెప్పి టైటిల్ అనుకున్నారు. అది ఇప్పుడు ఏంటంటే ఒక ట్యాగ్ లైన్ ఒకటి రిలీజ్ చేశారు, గాడ్ ఆఫ్ వార్, బార్న్ ఇన్ ద నార్త్. త్రివిక్రమ్ గారు డైరెక్టరు, రైటరు, జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్టర్ రిలీజ్ చేశారు. బార్న్ ఇన్ ద నార్త్, బ్రాట్ అప్ ఇన్ ది ఫారెస్ట్ అండ్ వర్షిప్డ్ ఇన్ ద సౌత్ అని చెప్పి పెట్టారు. అది టెక్నికలీ కరెక్టే యాజ్ పర్ స్కంద పురాణం. కార్తికేయ స్వామి గురించి సినిమా కదా, స్కంద పురాణం. తమిళనాడు వర్షన్ ఆఫ్ కార్తికేయ స్వామి is different, Lord Murugan. Evolution of Murugan happened in Tamil Nadu only అని అంటారు. సార్, స్కంద పురాణం వేరు, మురుగన్ వేరా సార్? అబ్సల్యూట్లీ వేరు. ఎవల్యూషన్ వేరు. స్కంద పురాణంలో ఇక్కడ శివుడు కొడుకే, అక్కడ మురుగన్ కూడా శివుడు కొడుకే. అర్థమైందా? ఇక్కడ పీకాక్ మీదే ఉంటారు, అక్కడ పీకాక్ మీదే ఉంటారు. అన్ని కరెక్టే, అన్ని తర్వాత అన్ని కాన్ఫ్లుయెన్స్ అయినాయి. బట్ ఎవల్యూషన్ ఆఫ్ మురుగన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవల్యూషన్ ఆఫ్ స్కంద. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు ఏం పెట్టారు? బార్న్ ఇన్ నార్త్, బ్రాట్ అప్ ఇన్ ద ఫారెస్ట్, దెన్ అగైన్ వర్షిప్డ్ ఇన్ ద సౌత్, ద గాడ్ ఆఫ్ వార్ అని పెట్టారు. కార్తికేయుడు స్కందుడు, స్కంద అంటే కార్తికేయుడు ఇస్ ద గాడ్ ఆఫ్ వార్ ఇన్ అవర్ కల్చర్, రిలీజన్. ఇది మన వర్షన్ స్కంద పురాణం ప్రకారం వర్షన్ ఏంటి? శివుడు, ఆయన అగ్ని, కాస్మిక్ ఎనర్జీ, ఎవరు తట్టుకోలేకపోతుంటే ఆయన అగ్నిదేవుడు ఆ కాస్మిక్ ఎనర్జీ తీసుకుని వెళ్ళిపోయి గంగాదేవిలో మొత్తం పోస్తాడు. గంగాదేవి ఏమో నీళ్ళల్లోకి మొత్తం ప్రవహించి తీసుకుని వెళ్ళిపోయి ఆ ఎనర్జీ నుంచి పుట్టాడు కార్తికేయుడు స్వామి. ఆ కార్తికేయుడు తర్వాత శ్రవణ ఫారెస్ట్ అంటారు. శ్రవణ ఫారెస్ట్ అంటే ఇప్పుడు హిమాలయాలు, అక్కడ మొత్తం అవతరించి అన్ని జరిగి తర్వాత సౌత్కి వచ్చాడు అన్నది స్కంద పురాణం. దేవుడు గాడ్ ఆఫ్ వార్ అన్నది, అందుకు ఆ హిస్టరీ ప్రకారం ట్యాగ్ లైన్ పెట్టారు. తమిళనాడులో ఇప్పుడు ఏంటి, ఎన్టీకే అని ఒక పార్టీ ఉంది, నామ్ తమిళర్ కట్చికి హెడ్ ఎవరు? సీమాన్. అతను కూడా ఒకప్పుడు యాక్టరే. ఇప్పుడు బాగా వ్యంగ్యంగా బాగా మాట్లాడతాడు. మొత్తం తమిళ్ సెంట్రిక్, తమిళ్ రాష్ట్రవాదం అంటే ద్రవిడ భావజాలం నుంచి కొంచెం స్ప్లిట్, కొంచెం ఇంకా ఇంటెన్స్ తమిళ్ భాష పూర్వకంగా. ఎందుకంటే డిఎంకే గానీ ఏడిఎంకే గానీ ఈ భాష పూర్వకంగా ఎప్పుడు రాజకీయం చేయాల. అంటే ద్రవిడ భావజాలం అది ఎంటైర్లీ డిఫరెంట్. సోషల్ స్ట్రక్చర్ గురించి చేసింది ఆ రాజకీయం. ఇతనేమో భాష రీతిగా రాజకీయం, అన్ని తమిళ్ అట్లా మాట్లాడే, అంటే దట్ ఈస్ హిస్ ఐడియాలజీ. ఇది వచ్చేసరికి మొత్తం అబ్జెక్ట్ చేసి ఏమంటే, మేము సినిమాని మొత్తం కట్టడిస్తాము, అసలు రానివ్వము, ఎందుకంటే ఇట్ ఈస్ డెసిక్రేటింగ్ అవర్ కల్చర్. కార్తికేయుడు మా మురుగన్ను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, ఏంటి అసలు మీ కథ ఏంటి, అసలు నార్త్ నుంచి ఇక్కడికి వచ్చి మేము వర్షిప్ చేస్తున్నామా, ఏమనుకుంటున్నారు? మా సంగం లిటరేచర్ అంటే తమిళ్లో సంగం లిటరేచర్ ఉంటుంది, దాంట్లో 5 భాగాలు ఉంటాయి. ఈ 5 భాగాల్లో కురించి అని ఒకటి ఉంటుంది. కురించి దాంట్లో ఏంటంటే ఈజ్ అ మౌంటైన్ రీజన్. దాంట్లో ఒక్కొక్క దానికి ఒకటి ఉంటది. దాంట్లో ఈ మురుగన్ ఇస్ అ గాడ్ ఆఫ్ లవ్ దేర్. సెయ్యాన్ అంటారు. సెయ్యాన్ అంటే ద రెడ్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ లవ్ ఇనిషియలీ ఇన్ కురించి లిటరేచర్, ఇన్ సంగం లిటరేచర్. ఇక్కడ ఏంటి? గాడ్ ఆఫ్ వార్. యాక్చువల్లీ కార్తికేయ ఇస్ గాడ్ ఆఫ్ వార్, అక్కడ మురుగన్ ఇస్ అ గాడ్ ఆఫ్ లవ్. దాని తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ కల్చర్స్ మొత్తం అయిన తర్వాత చాలా విషయాలు, లార్డ్ మురుగన్కి
అన్ని గాడ్ ఆఫ్ వార్ అన్ని ఇవన్నీ కలిపారు. ఇది కాన్ఫ్లుయెన్స్ అయిపోయింది. బట్ వర్షన్స్ డిఫరెంట్. ఈయన పుట్టింది అక్కడ గంగా నది, యాజ్ పర్ స్కంద పురాణం. అక్కడ తమిళ్ లిటరేచర్ ప్రకారం ఆయన పుట్టింది అక్కడ మౌంటైన్ రీజన్. ఈజ్ అ గాడ్ ఆఫ్ వార్. అక్కడ నుంచి ఎవల్యూటెడ్. ఈజ్ అ తమిళ్ ఇన్స్టింక్ట్స్ మొత్తం. లార్డ్ మురుగన్ అంటే ఇట్ తమిళ్ కల్చర్ చుట్టూతో ఉంటది మురుగన్ అంటే కంప్లీట్ గా. ఇది కాన్ఫ్లిక్ట్. ఇలా ఆయనకి సీమాన్కి కాలింది. ఆయనకి ఎట్లా మీరు అది తీసుకొచ్చి మా మీద ఫాయిస్ చేస్తారు మీరు ఒక సంస్కృత్ వర్షన్ ని తీసుకొచ్చి మా తమిళ్ వర్షన్ మీద మీరు రుద్దుతారా, భాష మీద రుద్దుతారా, ఇట్ ఈస్ నాట్ రైట్ అని అబ్జెక్ట్ చేశారు. వీళ్ళు కూడా ఇమీడియట్ గా దానికి స్పందించి సన్ ఆఫ్ లార్డ్ శివ అని పెట్టేశారు. సన్ ఆఫ్ లార్డ్ శివ అంటే అయిపోయింది కదా. మురుగన్ అయినా సన్ ఆఫ్ లార్డ్ శివ, స్కంద అయినా సన్ ఆఫ్ లార్డ్ శివ. ఇది డిఫరెంట్ వర్షన్స్ దట్ ఒరిజినేటెడ్ ఓర్ డిఫరెంట్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ అట్ డిఫరెంట్ ప్లేసెస్. అర్థమైందా మీకు? ఒక ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ అయినా అక్కడ ఇక్కడ పుట్టినట్టు ఇక్కడ వచ్చినా కూడా దీస్ ఆర్ ఎనర్జీస్. బేసికలీ కాస్మిక్ ఎనర్జీ అన్నది దాంట్లో సారాంశం. అంటే ఎందుకంటే ఒకసారిగా మళ్ళీ ఈ ఇష్యూ ఎందుకు బయటకు వచ్చింది సార్ అంటే దీని సేమ్ ఇదేనా? ఇదే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే ఇప్పుడు ప్రతిష్టాత్మకం, వరల్డ్ గ్లోబల్ లెవెల్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు తమిళ ఆడియన్స్ మీద బాగా ఇంప్లిమెంట్ ఆల్రెడీ. ఇప్పుడు తమిళనాడు ఇస్ ఆల్రెడీ హాట్. ఇక్కడ ద్రవిడన్ పార్టీస్ ఓడిపోయినాయి. విజయ్ వచ్చాడు, విజయ్ గారు సీఎం గా కూర్చున్నారు. జెన్జీ ఓటర్స్ హాట్ ఉంది అక్కడ ఆల్రెడీ. మాకు తమిళ్ ఇది ఆ టైంలో ఇటువంటిది వచ్చిందంటే ఖచ్చితంగా ఇట్ విల్ డిస్టర్బ్ అవర్ బిలీఫ్ సిస్టమ్ అండ్ అవర్ కల్చరల్ సిస్టమ్. తమిళ్ కల్చరల్ సిస్టమ్ ఇస్ డిస్టింక్ట్ ఫ్రమ్ సంస్కృటైజ్డ్ కల్చరల్ సిస్టమ్ అన్నది వాళ్ళ బిలీఫ్. అర్థమైందా? మీరు సంస్కృటైజ్డ్ తెలుగు నుంచి మీరు సంస్కృటైజ్డ్ కల్చరల్ సిస్టమ్ ని మా మీద తీసుకొచ్చి ఎందుకు రుదుతారు అని చెప్పి ఆయన గొడవ. మురుగన్ వేరు, కార్తికేయ వేరు. మురుగన్ మీరు తీస్తే మురుగన్ వర్షన్ ఇది ఏంటి అంటారు. మరి లాస్ట్ మురుగన్ కూడా గాడ్ ఆఫ్ వార్ అయ్యాను కదా. గాడ్ ఆఫ్ వార్ అదే ఏమంటాడంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ కాన్ఫ్లుయెన్స్ సాంస్క్రిటైజ్డ్ వర్షన్ కాన్ఫ్లుయెన్స్ అయిన తర్వాత మా కురుంజీ లిటరేచర్ మొత్తం దీంట్లో ఇమ్మడిపోయి ఆయన గాడ్ ఆఫ్ లవ్, గాడ్ ఆఫ్ వార్ అయిపోయాడు అని వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఓకే, యాక్చువల్ మాది వేరు మీది వేరు. తమిళ్ ప్రీడేట్స్ ఈవెన్ సాంస్క్రిట్. సాంస్క్రిట్ కన్నా ముందు వచ్చింది అసలు వర్షన్, ఇది కరెక్ట్, అదంతా తర్వాత పుట్టిందని. అది అసలు మూల కాన్ఫ్లిక్ట్ ఫస్ట్ నుంచి అదే. ఇప్పుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ డేర్ చేస్తారా సార్ అంటే ఇది ఒక ప్రాజెక్ట్ మీద? ఇమీడియట్ గా ట్యాగ్ లైన్ మార్చారంటే అర్థం ఏంటి, వాళ్ళు బ్యాలెన్స్డ్ గా వెళ్తారు. ఎందుకు ఇప్పుడు తమిళ మార్కెట్ కూడా ఇంపార్టెంట్. తమిళ మార్కెట్ అంటే ఒక జస్ట్ తమిళనాడు ఒకటే కాదు, తమిళనాడు, పాండిచ్చేరి, చెన్నై, సింగపూర్, దెన్ మలేషియా, తర్వాత యూరోపియన్ కంట్రీస్ లో కొన్ని ప్లేసెస్ తమిళ్ ఆడియన్స్ బాగానే ఉన్నారు వరల్డ్ వైడ్. మన తెలుగు అంటే మెయిన్ సెంట్రిక్ యుఎస్, మిడిల్ ఈస్ట్. ఈ మిడిల్ ఈస్ట్ లో కూడా తమిళ్ ఉన్నారు. మన తెలుగు తమిళ్ బాగా స్ప్రెడ్, తెలుగు తమిళ్ మలయాళం బాగా స్ప్రెడ్ అవుట్. సార్ అంటే సినిమాలో ఏమైనా టీటీ ఏమైనా అంటే ఏమైనా కాన్ఫ్లిక్ట్ వచ్చేది ఇస్తే సినిమాకి ఏమన్నా ఎదురుదెబ్బ దాకే అవకాశం? అదే ఇప్పుడు ఎలా ఇప్పుడు మురుగన్, లార్డ్ మురుగన్ ఇస్ కన్సిడర్డ్ as తమిళ్ గాడ్. మీరు మురుగన్ అని పెట్టి తీసారంటే అది ఇలానే తీయాల్సి వస్తుంది, అది ఇష్యూ అవుతుంది, కల్చరల్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది. మీరు కార్తికేయన్ సినిమా తీసారంటే మీరు ఆ వర్షన్లో తీయండి. తమిళనాడులో దానికి డిస్కషన్ అయితే గ్యారంటీగా ఉంటుంది. బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ డిస్కషన్. అది తీసుకుని ఛాలెంజ్ తీసుకుని వెళ్ళటం మంచిది, ప్రమోషన్ కూడా పనికి వస్తుంది. బట్ వాట్ ఎవర్, ఈ బ్యాలెన్స్డ్ గా అండర్స్టాండ్ బోత్ పర్స్పెక్టివ్స్ అండ్ టేక్ ద మూవీ. అది తీస్తే కరెక్ట్ గా ఉంటుంది. డెఫినెట్లీ లార్డ్ మురుగన్ ఏంటి ప్రతిష్టాత్మకం తమిళనాడులో. సార్ అక్కడ క్రిస్టియానిటీ ఎక్కువ ఉంటుంది కదా సార్, అయినా కూడా ఎవరు చెప్పారు తమిళ్ అంటే క్రిస్టియానిటీ కొంత భాగం ఎక్కువ ఉంటుంది అని? ఎవరు చెప్పారు? అంతా ఊరినది. అక్కడ తమిళనాడు ఇస్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్. అక్కడ ఉన్న టెంపుల్స్ ఏ రాష్ట్రంలో లేదు. అంత మంచి టెంపుల్స్ చూడుకుంటాం. మళ్ళీ రామేశ్వరం ఏంటి, మొత్తం కాంచీపురం వెళ్ళారు అనుకోండి, కాంచీపురంలో థౌసండ్స్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి. రామలింగేశ్వర స్వామి మొత్తం అసలు అన్ని కంచి పీఠం ఎక్కడ. తమిళనాడు ఇస్ లైక్ మధురై కామాక్షి టెంపుల్ ఒక చోట. అసలు కుంభకోణం వెళ్ళారు అనుకోండి, కుంభీశ్వరన్ టెంపుల్, తర్వాత తంజావూరు పెరియ కోయిల్, చాలా ఉన్నాయి. చాలా అసలు ప్రతిష్టాత్మకమైన ప్లేస్. అది ఏంటంటే
Dravidianism is not anti-religion. It is basically to set the social disorderని సెట్ చేసుకోవడానికి ద్రవిడినిజం పుట్టింది. ఓకే. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది ఏథియిజము అది డామినేట్ చేసేసింది. బట్ దట్స్ బేసికలీ సోషల్ క్లాస్ కరెక్షన్, అంతే ద్రవిడినిజం. ఇప్పుడు దాని యొక్క ఇంప్రింట్స్ ఇప్పుడు బయటకు వస్తున్నాయి మెల్లగా. ఇప్పుడు మీరు ఆ స్కందాన్ని ఎట్లా తీసుకొస్తారు, ఆ వర్షన్ తీసుకురాదు, మా తమిళ్ వర్షనే చెప్పాలి అన్నది. దెర్ ఇస్ నో డిఫైన్డ్ వర్షన్ ఆఫ్ ఎనీ గాడ్. రాముడే తీసుకున్నారనుకోండి, మా ఇక్కడ రామాయణం వ్యాసుడు రాసిన వాల్మీకి రాసిన రామాయణం కొన్ని ఒక ఎత్తు అయితే, కంబ రామాయణం అని తమిళనాడు ఉంటుంది, అది కొన్ని వేరియేషన్స్ ఉంటుంది. దాంట్లో తులసిదాస్ రామాయణం ఉంటుంది, కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. ఎవ్రీవేర్, ఎవ్రీ టెక్స్ట్ దేర్ విల్ బి వేరియేషన్స్, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ అండ్ బి ఎన్లైటెండ్ బై ద టెక్స్ట్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీ వర్షన్ తీస్తారా మా వర్షన్ తీస్తారా కాదు, అసలు ఆ దేవుడు ప్రత్యేకత ఏంటి, హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ సొసైటీ, హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ హ్యూమన్ ప్రోగ్రెస్ అన్నది మీరు నిర్ణయించుకుని తీసుకోవాలి. అది ఎన్టీకే సీమాన్ గారు అర్థం చేసుకోవాలి, త్రివిక్రమ్ గారు కూడా అర్థం చేసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సార్. అంటే ఇది పూర్తిగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ సంబంధించినటువంటి సినిమా వివాదంపై నరోత్తమ్ గారు మనతో మాట్లాడినటువంటి సందర్భం.